పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు కాలేజ్ ఆడిటోరియం నందు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అబ్దాన్ నయీం అస్మిలు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వలన అనేక అనారోగ్య రుగ్మతలకు గురవుతున్నారన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ఆటంకం కాకూడదని ఉద్బోధించారు. మంచి చెడు తెలిసిన వయసులో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా వాటి బారిన పడితే వారికి దగ్గరగా ఉండి అవగాహనతో మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు. I would also like to invite the principal of Devi College, Sri IRK Raju sir. Now I would like to invite B. Lavanya from BSc Chemistry second year to नालं कृतामुदज्याः वनेकासमनं किलभूषणानि सततं वाग्भूषणं भूषणम्. వాడి హెల్త్ పాడవుతుందని వాడికి తెలుస్తుంది. నెక్స్ట్ డ్రగ్స్ వల్ల తనకి పెరిగిన అమ్మ కూడా బాధపడతారని వాడికి తెలుస్తుంది. నెక్స్ట్ డ్రగ్స్ వల్ల పెంచిన నాన్న కూడా బాధపడతారని తెలుస్తుంది కదా. కానీ వీళ్ళందరూ బాధపడుతున్నా కానీ వాడు మాత్రం ఒక్కనే నమ్ముతాడు అన్నమాట. ఆ ఒకటెవరంటే మీరే చెప్తారు. అదేంటంటే మనకి లాస్ట్ టైమే జరిగింది కదా, లాస్ట్ టైమే ఒక ప్రోగ్రామ్ ఫ్రెండ్షిప్ డే అనేది జరిగింది కదా. ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి ఏం చెప్తే వాడు అది చేస్తాడు. మంచం, ఒకటే కంచం, ఒకటే బ్యాగ్, ఒకటే బుక్, ఒకటే బ్రష్ చేసే మోడల్ కాబట్టి అది తీసారన్నమాట. ఓకేనా? సో చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు డ్రగ్స్ అనమాట. ఫ్రెండ్స్కి డ్రగ్స్కి ఏం రిలేటెడ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మెయిన్లీ ఫ్రెండ్స్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్ మంచి ఉంటాయి. సో నాకు కెరీర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. నెక్స్ట్ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యూచర్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఇలా చేయకూడదు అని చెప్పి ఒక విధంగా కౌన్సిలింగ్ ఇస్తే ఐ థింక్ ఈ కౌన్సిలింగ్ వల్ల హీ మే చేంజ్. So it is very important that youth is made aware of the consequences of drug addiction because it has a very negative impact on human mental and physical health. Some of the widely used drugs like cocaine, marijuana and heroin, which is found very highly addictive and very dangerous to human body, causing long-lasting effects on human, which takes years for a person to come back to a normal state, which includes irregular heartbeat, respiratory issues, lung cancer, kidney failure, immune system gets weakened, and also depression, anxiety, etc.